శ్రీరామజయం. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి క్రియాత్. శృంగేరిలో శారదాదేవి సన్నిధానంలో దివ్యమైన ఉత్సవాన్ని ఈనాడు అక్కడి అర్చకులు, పీఠాధిపతులు, జగద్గురువులు, ఆదిశంకరాచార్యుల వారి పరంపర మహాఘనంగా నిర్వహించేటటువంటి శుభతరుణంలో మన ఇంటిలో మనం అర్చన చేసేటటువంటి నిత్య పూజ నిర్వహించేటటువంటి ఆ క్షేత్రం, వేదిక, షెల్ఫ్ కావచ్చు, గది కావచ్చు, మన ఇంటిలో వేంచేపు చేసి ఉన్న ఆ దేవతా సన్నిధానంలో మనం నిర్వహించవలసినవి ఏమైనా ఉన్నాయా? శారదాదేవి అనగా సరస్వతీదేవి. వసంత పంచమి పేరిట మాఘమాసం శుక్లపక్షం పంచమి తిథి నాడు నిర్వహించేటటువంటి ఉత్సవాన్ని ఆరంభం చేసిన ఈ దివ్యక్షేత్రం శృంగేరి సన్నిధానంలో ఈ ఉత్సవాల పరంపర ఇంత సుదీర్ఘంగా నిర్వహించగా ఈనాటి విశేషం మహారథోత్సవం. అమ్మవారిని రథం పైన ఉంచి శృంగేరి వీధులలో విజయయాత్ర చేసే విధంగా ఊరు అంతటికి తెలిసే విధంగా ఏర్పాట్లు చేయగా అమ్మ ఆ రథంలో ఆసీనురాలై అందరికీ ఆనందాన్ని అనుగ్రహిస్తూ విజయయాత్ర చేసేటటువంటి శుభ సందర్భాన్ని తెలుసుకొని మనసులో అమ్మ అలా యాత్ర చేస్తున్నట్లుగా మనం భావన చెయ్యాలి. ఇది మన ఇంటిలో మనం చేయవలసిన పని. ఈ దేహమే దేవాలయం, సమస్త తీర్థాలకు నిలయం, సమస్త ధర్మక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు, సమస్త దేవతా సన్నిధానాలు అన్నీ కూడా ఈ దేహంలోనే ఉన్నాయి, ఉంటాయి. ఇది తెలిపే నిమిత్తమే ఇన్ని గ్రంథాలు, సనాతన ధర్మాలు, ఆగమ శాస్త్రాలు, వేదాలు అన్నీను. ఈ నేపథ్యంలో సరస్వతి నది ఈ దేహంలో ప్రవహించేటటువంటి జ్ఞాన మార్గం. శృంగేరి క్షేత్రంలో ఉన్న అమ్మవారి యొక్క ఆ విజయ యాత్ర ఈ దేహంలో జ్ఞాన పరంపరలు ఇలా ప్రసరిస్తూ సమస్త అవయవాలలో కూడా దేవతా భావాన్ని, దైవత్వ భావాన్ని నింపే నిమిత్తంగా మనం ఆలోచన చెయ్యాలి. కన్నులు ఉన్న కారణం చేత దైవాన్ని చూడాలి, చెవులు ఉన్న కారణం చేత దైవనామాన్నే వినాలి, నోరు ఉన్న కారణం చేత దైవనామాన్ని స్మరించాలి. సమస్త ఇంద్రియములు ఉన్న కారణం చేత దైవానికి ఈ దేహం అంకితం అనేటటువంటి భావనలతో మన ఇంటిలో వేంచేపు చేసి ఉన్న అమ్మవారి చిత్రపటాన్ని కానీ, అర్చామూర్తిని కానీ చక్కగా తిరుమంజనం చేసి, కడిగి, తుడిచి, బొట్లు పెట్టి, పుష్పమాలికల చేత అలంకరించి అమ్మకి ప్రీతికరంగా శుద్ధమైనటువంటి పాలు మాత్రమే నివేదనగా సమర్పించాలి. దేవోత్సవే హరేర్దృష్ట్వా పునర్జన్మన విద్యతే అని ప్రమాణం. ఉత్సవంలో విజయయాత్ర చేసేటటువంటి దైవాన్ని దర్శించినట్లయితే మళ్ళీ జన్మ ఉండదు అని తాత్పర్య భావన. అమ్మవారిని దర్శనం చేసుకున్నట్లయితే మనలో ఆనందం రెట్టింపు అవుతుంది. చిన్నారి బాలబాలికలకు జ్ఞాపక శక్తి పెరగాలి అన్నా, వాక్కు పలికేటటువంటి మాట అర్థవంతంగా ఉండాలి అన్నా, వినయమో, విజ్ఞానమో, వివేకమో, ప్రవర్తన నియమావళి అన్నీ సౌకుమార్యంగా ఉండాలి అన్న ఈ ఉత్సవ విశేషాలను చిన్నారి బాలబాలికలకు తెలియజేస్తూ శారదాంబ అమ్మవారి దర్శనం ఇలా చేసుకోవాలి అని బోధించే ప్రయత్నం చేయాలి. శృంగేరికి పలువురు వెళుతూ ఉంటారు. శృంగేరికి వెళుతున్నారా, మనస్సుతో సహా దర్శనం చేసుకుంటున్నారా? ఇవి రెండు వేరు వేరు విషయాలు. శృంగేరికి వెళ్ళాం, శృంగేరికి వెళుతున్నాం, జగద్గురువులతో సంభాషణ చేశాం, జగద్గురువుల సన్నిధానంలో కూర్చున్నాం, శృంగేరి పీఠానికి చెందిన వారం, శృంగేరి పీఠానికి సంబంధించిన పండిత సంబంధంగా ఉండేటటువంటి వారం, శృంగేరి పీఠాన్ని ప్రతిరోజు కూడా దర్శనం చేసుకునేటటువంటి వారం పలువురు చెబుతూ ఉంటారు. మనస్సులో నిలుపుకున్నామా అని సాధారణమైన మనమంతా కూడా ఆచరించవలసిన ఆలోచన. శృంగేరికి వెళ్ళామా, శృంగేరిలో ఉన్నామా? శృంగేరిని మన ఇంటి పరిసరాలలో, మన ఇంటిలో, మన దేహంలో, మన చుట్టుపక్కల ఏర్పాటు చేసుకున్నామా? శృంగేరికి వెళ్ళామా? ఒకటి. మన ఇంటినే శృంగేరిగా మార్చుకున్నామా? రెండవది. ఈ మార్చుకునే రెండవ విధానం వేదాంతపరమైనది. అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ అలాంటి ఆ వీణా పుస్తకధారిణి అయిన పరమాత్మ స్వరూపం సరస్వతీదేవిని స్తోత్రం చేసి చిన్నారి బాలబాలికలకు అమ్మ అనుగ్రహం అంటే ఇది అని బోధించే ప్రయత్నం చేద్దాం. ఐం బీజాక్షరంతో ఉన్న అమ్మ మహామంత్రాన్ని గురువుల ద్వారా అడిగి తెలుసుకొని బోధించినట్లయితే పిల్లలలో వికసనం మనం గమనించవచ్చు. వైజ్ఞానికపరమైన ఆలోచనలను పిల్లలలో పెంచే ప్రయత్నం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. సరస్వత్యై నమః.